తర్వాత మంత్రి గారి స్టేట్మెంట్ కి రిలవెన్స్ అనేది ఇంకేం ఉండదు అధ్యక్ష. రెండవది, ఇంతవరకు 70 సంవత్సరాల ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్రాక్టీస్ ఏంటంటే గవర్నమెంట్ హ్యాస్ ఎ రైట్ టు మేక్ ఎ స్టేట్మెంట్ ఇన్ ది హౌస్ అండ్ గవర్నమెంట్ గెట్స్ ది ప్రెసిడెన్స్ ఓవర్ ఎనీ అదర్ బిజినెస్. మా రిక్వెస్ట్ ఒకటే ఏంటంటే అధ్యక్ష, ఫైనల్లీ యు ఆర్ ది చైర్పర్సన్, యూ కెన్ టేక్ ఏ డెసిషన్. మేము పదే చెప్తా ఉన్నాం, ఒక చారిత్రాత్మక తప్పిదానికి ప్రొసీజరల్గా ఈ సభ వేదిక కాకూడదు అనేటువంటిది తమరి దృష్టిలో పెడుతున్నాను సార్. మీరు స్టేట్మెంట్ అలౌ చేయండి, మంత్రి గారు 5 నిమిషాలు 10 నిమిషాలు చదువుతారు, దాని మీద మీరు అనుమతించినంతసేపు డిస్కషన్ ఇక్కడ జరుగుతుంది. ఐ ఓన్లీ వాంట్ టు అష్యూర్ ఫైనల్లీ డెసిషన్ ఈజ్ యువర్స్. ఒక చారిత్రాత్మక తప్పిదం ఈ సభలో జరగకూడదు. అది నేను మాట్లాడినే ఉండే ప్రొసీజర్ గురించి ఆయన మాట్లాడినప్పుడు నేను మాట్లాడతాను. ఐఎమ్ హియర్. చైర్మన్ ఇస్ ఇప్పుడు మంత్రి గారు ప్రొసీజర్ గురించి సభ యొక్క విధి విధానాల గురించి మాట్లాడారు. నాకుండేటటువంటి అవగాహన నేను రిప్లై ఇచ్చుకోవాలి. నేను రిప్లై ఇచ్చింది మీకేం? మీరందరూ చైర్మన్లు అయితే ఎట్లా? చైర్మన్ గారికి విశేష అధికారాలు ఉన్నాయి. నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కొంచెం ఓపిక కూడా లేకపోతే మీరందరూ చైర్మన్లు అయితే ఎట్లా? వివరణ చెప్తాను. హి హస్ గాట్ ఎక్స్ట్రాడినరీ పవర్స్, దాన్ని ఎవరు కాదనలేదు. మేము ఒకటే కోరుతా ఉన్నాం, when the government is voluntarily coming forward, when there is no other intention behind this, government wants to discuss on this issue, మీరు ఎంతసేపు అనుమతిస్తే అంతసేపు చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం అనేటువంటిది గవర్నమెంట్ తరఫున చెప్తున్నాం. అయితే ఒక బ్యాడ్ ప్రెసిడెంట్స్ ఈ రోజు ఈ సభలో ఎందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో మీ ముందు పెడుతున్నాను సార్. మీరు యూ టేక్ ఏ డెసిషన్. మీరు లేదు ఇట్లానే జరుపుతాను అని అంటే దాని మీదనే చర్చిద్దాం. లేదులే వాళ్ళు కూడా మేము స్టేట్మెంట్ వింటాము, 10 నిమిషాలు ఏం పోయింది, ఆ తర్వాత మేము మాట్లాడతాం అనేటువంటి ఆలోచన వాళ్ళు వచ్చినా వాళ్ళకి సంతోషమే, లేక తమరు నిర్ణయం తీసుకున్న సంతోషమే. లేదు షార్ట్ డిస్కషన్ అన్నా కూడా గవర్నమెంట్ ఈజ్ హియర్ టు కంప్లీట్. మేము ప్రొసీజర్ ఫాలో కమ్మని అడుగుతున్నాం, అంత తప్ప వేరే ఏమీ లేదు. మీరు గంటన్నర 2 గంటలు చేయండి. వీఆర్ హియర్. దిస్ ఈజ్ ఎ హంబల్ సబ్మిషన్. ఒక చారిత్రాత్మక తప్పిదానికి ఈ సభ వేదిక కానివ్వకూడదు అనే సదుద్దేశంతోనే మేము ముందు పెడుతున్నాం. మంత్రి గారు సార్ అవునండి, మనోహర్ గారు వినండి కూర్చోండి. ఇంకో తర్వాత పాయింట్ ఆఫ్ ఆర్డర్ సార్. తర్వాత అండి చైర్మన్ గారు ఆగో పాయింట్ ఆఫ్ ఆర్డర్. ఐఎమ్ కమింగ్ టు యువర్ రెస్క్యూ. చెప్పండి. ఐ వాంట్ టు కమ్ టు ద ఎయిడ్ ఆఫ్ ద చైర్. ఆగో పాయింట్ ఆఫ్ ఆర్డర్. ఒక్క నిమిషం. చైర్మన్ గారు సభ ఎప్పుడు కూడా ఎస్టాబ్లిష్ కన్వెన్షన్స్ ఉంటాయి, ప్రొసీజర్స్ ఉంటాయి, రూల్స్ ఉంటాయి. మీకున్న విశేష అధికారులు ఖచ్చితంగా ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్ ప్రభుత్వం తరఫు నుంచి 100% మీ గౌరవం ఎక్కడ కూడా తగ్గించకుండా మీకు ఇవ్వాల్సిన మర్యాద, ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి సభ్యుడికి ఉంటుంది అధ్యక్ష. హవెవర్ మీరు తీసుకునే నిర్ణయం షుడ్ బి బౌండ్ విత్ ఇన్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ ద రూల్స్ ఆఫ్ ద హౌస్. దాని ప్రకారం జరగాలి అధ్యక్ష. ఇప్పటి వరకు నాకున్న అనుభవంతో లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ గారితో మాట్లాడి నేను కూడా కౌలన్ శక్తి గారు పొద్దున్నీ చదువుతున్నాను అధ్యక్ష. ఈ రోజు వరకు ఇటువంటి ప్రొసీజర్ డీవియేషన్ అధ్యక్ష, ఈ రోజు వరకు పార్లమెంటరీ చరిత్రలో ఇటువంటి ప్రొసీజర్ డీవియేషన్ ఎక్కడ జరగలేదు. యూ కెనాట్ అడ్మిట్ 2 motions ఆన్ ద సేమ్ సబ్జెక్ట్ డ్యూరింగ్ ద సిట్టింగ్ ఆఫ్ ఎ సింగిల్ హౌస్. అట్లా జరగకూడదు అధ్యక్ష. మీరు రూల్ 65 మీరు చూసుకోండి ఒకసారి. మీ అడ్జర్న్మెంట్ మోషన్లో చాలా క్లియర్గా ఉంటుంది మీకు. ప్రతిరోజు మీరు రూల్ 65 గురించి మీరు మార్నింగ్ మాట్లాడతారు. ఒక్క నిమిషం మీరు చూడండి, రూల్ నెంబర్ 65 చూడండి మీరు. దాంట్లో చాలా క్లియర్గా ఉంటుంది మనకి. యూ కెనాట్ కమ్ ఆన్ ద సేమ్ సబ్జెక్ట్ విత్ ఇన్ ద సిట్టింగ్ ఆఫ్ ద హౌస్ 2 times. మీరు ఒకవేళ ఈ మోషన్ అడ్మిట్ చేస్తే మీరు ప్రయారిటీ ఇవ్వాలి అధ్యక్ష. ప్రభుత్వం ముందు మీరు చెప్పుకోవాలి, మా స్టేట్మెంట్ ఇవ్వాలి ప్రభుత్వం నుంచి. చెక్ చేయండి మీరు. అయిపోయిందా? మీరు ఒకసారి చూడండి. మీరు రూల్ 65 చూడండి. మీరు చూస్తాను. రూల్ 65 చూడండి. మీరు రూల్ 65 చూడండి అధ్యక్ష. నాట్ మోర్ దెన్ 1 motion shall be given in the sitting. సార్ మీరు చెప్పేటటువంటి రూల్ ఏదైతే ఉందో అది స్టేట్మెంట్కి సంబంధించింది కాదు, అడ్జర్న్మెంట్ మోషన్ సంబంధించినటువంటి. సరే మీరు ప్లీజ్ మంత్రి గారు అడిగి ఇటువంటి లెజిస్లేటివ్ అఫైర్ మినిస్టర్ గారు చెప్పిన దానికి నేను చెప్పాలి. నేను కంక్లూడ్ చేసే ముందు ఒక్కటే మాట చెప్తున్నాను మీకు, దయచేసి మన ప్రెసిడెంట్స్ మన ఈ పొరపాట్ల వల్ల ఏమవుతుందో ఒక కొత్త ప్రెసిడెంట్ మీరు ఎస్టాబ్లిష్ చేస్తారు. అటువంటి సాంప్రదాయానికి దయచేసి మీరు దారి ఇవ్వబాకండి. గతంలో ఎక్కడ జరగలేటువంటిది మీరు నిర్ణయం తీసుకునే ముందు
ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, మీరు ఆ నిర్ణయం తీసుకునే ముందు please, ఖచ్చితంగా వినాలి. మీరు ఆలోచించుకుని ఆ నిర్ణయం వినండి. తీసుకోవాలి. కొత్త సాంప్రదాయం